నువ్వే. నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. సో ఇప్పుడు డిగ్రీ అయిపోయాక నాకు ఫీజు అది రియంబర్స్మెంట్ ఏమీ లేదు. హాస్టల్కి డబ్బులు కట్టుకోవాలి, ఉండాలి. ఒకసారి పర్సనల్ గా కలుద్దామా? అంటే ఆల్రెడీ నువ్వు కూడా ఒప్పుకొని. లేదు మేడం, వాడు బలవంతంగా నాకు హరాస్మెంట్ చేశాడు. నేను చచ్చిపోవాలనే సిచ్యువేషన్ తీసుకొచ్చాడు వాడు. యాక్చువల్ గా మీ వాయిస్ చాలా బాగుంది, అందుకనే మిమ్మల్ని ఫోటో అడిగాను. ఆహా, వాయిస్ బాగున్న వాళ్ళందరినీ ఫోటో అడుగుతారా సార్ జాబ్ కోసం వస్తే? మాదాపూర్లో మీ ఆఫీస్ దగ్గర రావచ్చు అంటారా? మీ ఆఫీస్ కి రావచ్చు అంటారా ఇంటర్వ్యూకి? ఆఫీస్ కొద్దమ్మా, నేను ఒక లొకేషన్ పంపిస్తాను, ఆ లొకేషన్ కొద్దు. ఏ స్వప్న, చెప్పురా చెప్పు. పడుకున్నప్పుడు లేదా నీకు? నాకు కూడా మీరు జాబ్ కోసమని కాల్ చేస్తే ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు కదా. ఐఎమ్ ఆల్సో ఇంప్రెస్డ్. Be in your limit. నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. CEO of the well. నువ్వు CEO కాదు, ఇంకేదైనా పీకు. నమస్తే, నేను ప్రియా కౌశిక్. వెల్కమ్ టు మ్యారేజ్ ఎఫెక్ట్ డైవర్స్ షో, మ్యాట్ షో. అయితే ప్రతిసారి కూడా మీరు చూస్తూనే ఉన్నారు, ఎవరో ఒకరు ఏదో ఒక ప్రాబ్లంతో మనల్ని అప్రోచ్ అవుతూనే ఉన్నారు. అయితే ఈసారి ఈవిడ అప్రోచ్ అయిన విధానం ఏంటి అని అంటే కనుక మనకి మెయిల్ ఐడి ఒకటి ఇస్తున్నాం కదా, మెయిల్ చేసి వచ్చారనమాట. షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, బీటెక్ కంప్లీట్ చేశారు, జాబ్ చేస్తోంది. సో జాబ్ చేసి ఇంకో జాబ్కి మారాలి అన్న ప్రయత్నంలో తనకి అనుకోని విధంగా కొన్ని సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. అదే ఈరోజు మనతో షేర్ చేసుకుంటుంది. తను ఏం కోరుకుంటుంది అనేది కూడా తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మ్యామ్, నా పేరు స్వప్న, నేను విజయవాడలో ఉంటాను. స్వప్న, మీది విజయవాడ? అవును మ్యామ్, రైట్. నేను బీటెక్ చదివాను. రీసెంట్గా 4 years బ్యాక్ జాబ్ చేశాను. మళ్ళీ రీసెంట్గా ఈ మధ్యలో 1 month బ్యాక్ నుంచి వేరే జాబ్కు వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళాను మ్యామ్, కానీ అక్కడ నాకు అనుకోని సంఘటన జరిగింది మ్యామ్. అది మీరు ఇప్పుడు అది ఏం జరిగిందో చెప్పడానికే వచ్చారు కాబట్టి బాధపడకండి, ఆగిపోకండి, ఎవ్వరు ఏమనరు. ధైర్యంగా చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి అనేది చెప్పండి, ఏం జరిగింది అనేది చెప్పండి. జాబ్ పరంగా వెళ్ళాను మ్యామ్. అక్కడ శాలరీ కూడా బాగానే అన్నారు, కాన్ఫిడెంట్గానే ఉంది. 20,000 ఇస్తామన్నారు మ్యామ్. సరే అని చేస్తున్నాను. 1 month కంటిన్యూ చేశాను. కానీ అక్కడ నాకు డ్యూటీ పరంగా నాకన్నా పెద్ద మా బాస్ అతను అన్నాడు కదా, మనీ పరంగా నేను ఒకసారి మనీ అడిగాను, అడిగితే ఇచ్చాడు కానీ తర్వాత అన్నాడు ఫోన్ చేశాడు. అలాగే ఫోన్ చేస్తున్నాడు, ఒక 2-3 times చేశాడు. చేసి ఒక రోజు అన్నాడు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మనేసి అన్నాడు. సరే అనేసి అన్నాను. ఎందుకు అంటే వచ్చాక చెప్తా అనేసి అన్నాడు మ్యామ్. నేను అతని దగ్గర 10,000 తీసుకున్నాను మనీ. అది సరే మాట్లాడేది ఉంది రమ్మంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్నాడు ఇంకా అతను బ్యాడ్గా కమిట్మెంట్ కోసం అడిగాడు మ్యామ్. కమిట్మెంట్ కావాలి, మనీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నేను చెప్పినట్టు వింటే నీ శాలరీ కూడా పెంచుతున్నా, నీకు నెక్స్ట్ హోదా కూడా ఇస్తాను అనేసి అన్నాడు. అంటే సరే నేను ఒప్పుకోలేదు మ్యామ్, దాని గురించి పట్టించుకోలేదు. అసలు మీరు ఏం చదువుకున్నారు? బీటెక్ చదివాను. బీటెక్ చదివి మరి ఎందుకు 20,000 ఉద్యోగం కోసం చూస్తున్నావు? నాకు మనీ ప్రాబ్లం ఉంది కాబట్టి మ్యామ్, ఇది చూసుకుంటా వేరేది చూసుకుందామని వచ్చాను. హాస్టల్లో ఉంటున్నాను మ్యామ్. నేను అతని దగ్గర చెప్పేసి వచ్చాను, నేను ఇలాగా చేయనని చెప్పేసి అక్కడ నుంచి రిజైన్ చేశాను. చేసేసాను. మరి ఇంకేంటి? అయినా అతను ఫోన్ చేసి నాకు చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. నాకు చెప్పుకోవడానికి మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఊర్లో ఉంటారు, విజయవాడలో ఉంటారు, బ్రదర్స్ వాళ్ళు కూడా అందరు అక్కడే ఉంటారు ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలని అర్థం కావట్లేదు నాకు. అందుకోసమనే అంటే మీ ఇంట్లో వాళ్ళు చెయ్యండి, మేము ఎవరో తెలియని వాళ్ళం ఏం చేస్తాము అని అనేసి అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు చెప్తే వాళ్ళు బాధపడి నాకు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు మేడం. ఏదో ఒకటి చూసి అక్కడనే మ్యారేజ్ చేసేస్తారు. నాకు ఇప్పుడే చేసుకోవడం ఇష్టం లేదు, ఇంకా కొన్ని రోజుల తర్వాత జాబ్ చేయాలి, కొంచెం సెటిల్ అవ్వాలి అనే హోప్స్ తోని వాళ్ళకి చెప్పేసి నేను వచ్చాను.
ఇప్పుడు వెళ్తే నాకు వాళ్ళకి చెప్పాను అనుకో, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఓ ఈ విషయం చెప్తే ఇంట్లో కష్టం అవుతుంది, హా. మళ్ళీ అక్కడే ఉంచేసుకుంటారు అని. ఇంటికి తీసుకెళ్తారు. అందుకోసమనే నాకు వెళ్ళడం ఇష్టం లేక మీ ద్వారా నాకేమన్నా హెల్ప్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాను మ్యామ్. రైట్, ఏం చేద్దామంటావు ఇప్పుడు? అతనికి కాల్ చేసి చెప్పండి, నాకు ఇలా హారాస్మెంట్ చేయొద్దు, నేను జాబ్ అయితే మానేశాను కదా, వేరేది చూసుకుంటున్నాను, మళ్ళీ అతను నా కాంటాక్ట్ నెంబర్ తెలుసుకొని నాకు ఫోన్ చేయడం, ఇలా హరాస్మెంట్ చేయడం నాకు నచ్చట్లేదు మ్యామ్. దాని పరంగా మీకు చెప్పి ఏమైనా హెల్ప్ అంటే తీసుకుందాం ఒక్క ఫోన్ లో మాట్లాడినంత మాత్రం అతను మారిపోతాడని మీరు అనుకుంటున్నారా? మ్యామ్. మీరు తలుచుకుంటే మీరు ఏమన్నా చేస్తారని చెప్పారు, అందుకోసం వచ్చి హెల్ప్ అడుగుదామనేసి వచ్చాను. రైట్, మీరు అప్రోచ్ అయ్యారు కరెక్టే. నేనేమంటున్నానంటే వాడి బుద్ధి బాగాలేనప్పుడు నేను మాట్లాడినంత మాత్రాన్ని ఇమీడియట్ గా మారిపోతాడు అని ఎలా అనుకుంటారు అని అనేసి నా ప్రశ్న. ఒక ప్రయత్నం అయితే చేద్దాం, Right, మారతాడేమో చేద్దాం. చూద్దాం. డెఫినెట్ గా. కానీ ప్రయత్నం చేసినంత మాత్రాన్ని ఇలాంటి వాళ్ళు ఒక్క రోజులో మారిపోతారు, ఒక్క 5 minutes కాల్లో మారిపోతారు అని నమ్మలేం కదా. అదే మేడం, మన ప్రయత్నం మనం చేద్దాము, వాడు మారతాడో లేదో. నైట్ పూట మ్యామ్ ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తున్నాడు, మొత్తము మైండ్ మొత్తం డిసప్పాయింట్ చేస్తున్నాడు. నేనేం హ్యాపీగా ఉండలేకపోతున్నా. ఏదో రకంగా ఫోన్ చేసి నైట్ అనేది కూడా చూడట్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వీడియో కాల్ చేస్తున్నాడు. పక్కన వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతున్నారు. చాలా హరాస్మెంట్ చేస్తున్నాడు మ్యామ్. రైట్, తట్టుకోలేకపోతున్నాను నేను. ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. హలో 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 బాస్ పేరేంటి? మహేందర్. చెప్పండి. మహేందర్. మహేందర్. హలో, మహేందర్ ఉన్నారండి? ఎస్ మేడం, ఒక 1 minute. అసిస్టెంటా? అసిస్టెంట్ ఉంటారా అతని దగ్గర? హలో మ్యామ్ 1 minute లైన్ లో ఉండండి. ఓకే. అంటే ఫోన్ ఆన్సర్ చేయడానికి కూడా అసిస్టెంట్ అవసరమా? ఫస్ట్ అసిస్టెంట్, తర్వాత విజయ్. హలో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండమ్మా. సార్ ఏం లేదు, నా పేరు ప్రియాంక అండి. ఓకే. నేను జాబ్ కోసం చూస్తున్నాను. సో మీ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయని తెలిసింది. ఓకే అమ్మా, మీరు రెజ్యూమ్ పంపించండి, నేను చెక్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే. రెజ్యూమ్ సార్ పంపిస్తాను, కానీ నాకు చాలా అర్జెన్సీ ఉంది జాబ్. సో ఎలా అయినా నాకు వచ్చేలాగా చూడండి సార్ ప్లీజ్. షూర్ నేను చూసుకుంటానమ్మా. రెజ్యూమ్ పంపించండి, నేను మీకు త్వరలో అప్డేట్ ఇస్తాను. ఓకే సార్. అవును, నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? నా ఫ్రెండ్ స్వాతి ఇచ్చింది సార్. స్వాతియా? నాకెవరు అలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరే. అంటే జాబ్ ఉంది అని తనకు తెలిసిందంట, తను వేరే కంపెనీలో జాబ్ వస్తే జాయిన్ అయిపోయింది, ఇంకా మీ దగ్గరికి ఇంటర్వ్యూ రాలేదు. నాకు ఎక్కడన్నా ఉంటే చెప్పమంటే అమ్మాయి ఇచ్చిందనమాట. ఓకే. అయితే సార్ ఓకే, ఎనీవే ఓకే, ఐ విల్ సీ దట్. రెజ్యూమ్ పంపించండి, నేను చూస్తాను. ఓకే సార్. హలో. హలో, ప్రాపర్ ఎక్కడ? సార్ రెజ్యూమ్ పెట్టమన్నారు కదా సార్, రెజ్యూమ్ పెట్టనా? ఓకే పెట్టండి. అదే మీ ప్రాపర్ ఎక్కడ అని అడుగుతున్నా. సార్ ఇక్కడే సార్, హైదరాబాదే. ఓకే, హైదరాబాద్ లో ఎక్కడ? హైదరాబాద్ లో మాదాపూర్ దగ్గర సార్. ఓ, నేను కూడా అక్కడే ఉంటానమ్మా. ఓకే. మాదాపూర్ ఎక్కడ? మాదాపూర్ లో హైటెక్ బిల్డింగ్ ఉంది కదా సార్, దాని పక్కనే. ఓ, అంటే ఇక్కడే హాస్టల్లో ఉంటున్నాను సార్. ఓకే ఓకే. ఏ చదువుకున్నారమ్మా మీరు? నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది సార్. ఓకే. సో జాబ్ కోసం చూస్తున్నాను, చాలా అవసరం ఉంది అందుకని. ఓకే, మీ ఏజ్ ఎంత? సార్ ఏజ్ ఎందుకు సార్ ఏజ్తో? అంటే నా ఏజ్ వచ్చేసి 23 సార్. ఓ, ఇంత చిన్న పిల్లవా నువ్వు?
జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? అంటే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్. సో ఇంట్లో Okay. అవసరం ఉంది చాలా. నాకు కూడా డబ్బులు అవసరం ఉన్నాయి. సో ఇంట్లో వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అలాగే ఇంటికి హెల్ప్ చేయొచ్చు, నాకు నా అవసరాలకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి జాబ్ చూస్తున్నాను సార్. ఇక్కడే హాస్టల్‌లో ఉంటున్నాను. డిగ్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాను. సో ఇప్పుడు డిగ్రీ అయిపోయాక నాకు ఫీజు అది రియంబర్స్‌మెంట్ ఏమీ లేదు. హాస్టల్‌కి డబ్బులు కట్టుకోవాలి, ఉండాలి. ఒకసారి పర్సనల్ గా కలుద్దామా? సార్ పర్సనల్‌గా అంటే సార్ ఇంటర్వ్యూకి రమ్మంటారా? అంటే జాబ్ గురించి డిస్కస్ చేద్దామా, అందుకని పిలుస్తున్నాను. ఒకసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి కలవండి నన్ను. అంటే సార్ మీరు మాదాపూర్‌లో మీ ఆఫీస్ దగ్గర రావచ్చంటారా? మీ ఆఫీస్‌కి రావచ్చంటారా ఇంటర్వ్యూకి? హలో! ఆఫీస్కి వద్దమ్మా, నేను ఒక లొకేషన్ పంపిస్తాను, ఆ లొకేషన్కి వద్దు. అంటే అక్కడ కూడా ఇంకో ఆఫీస్ ఉందా సార్? ఇంకో బ్రాంచ్ ఉందా మీకు? నా పర్సనల్ ఆఫీస్ అమ్మా. పర్సనల్ ఆఫీస్‌కి రమ్మంటున్నారా? యా అంటే పర్సనల్ ఆఫీస్‌లో జాబ్ ఉందా సార్ మీ దగ్గర? ఉంది. ఓకే. ఏం సార్? ఏంటి పొజిషన్ ఏంటి తెలుసుకోవచ్చా? హలో! మీరు అవన్నీ ఇంకా ఆలోచించద్దమ్మా, నేను మీకు మంచి జాబ్ ఇప్పిస్తాను, నన్ను నమ్మండి. సార్ ఒకసారి ఆఫీస్ వచ్చి నేను మీకు లొకేషన్ పెడతాను, వచ్చి మీరు ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను మీకు జాబ్ విషయాలు మొత్తం డీప్ గా డిస్కస్ చేద్దాం. అవును సార్, డిస్కస్ చేద్దాం కరెక్టే. అయితే పర్సనల్ ఆఫీస్‌లో జాబ్ అంటే సార్ పొజిషన్ ఏంటి చెప్తారా? అంటే నేను చేయగలను, మీకు చేయలేను. పెళ్ళైందా? సార్ మ్యారేజ్ కాలేదు సార్. ఎందుకు? ఎందుకు అంటే మీరే అంటున్నారు కదా సార్ చిన్నపిల్లని అని. 23 ఇయర్సే నాకు ఇంకా. కొంచెం జాబ్ చేసి ఎర్న్ చేద్దాము అని అనుకుంటున్నాను అందుకని. ఓకే, రైట్ డెసిషన్, గుడ్ డెసిషన్. థ్యాంక్ యూ సార్. సార్ పొజిషన్ మీరు చెప్పలేదు సార్. అంటే ఏం జాబ్ ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది చెప్పలేదు. ఓకే, ఎప్పుడు వస్తారమ్మా ఆఫీస్కి? సార్ నేను ఒక 2 డేస్‌లో వస్తాను సార్. బికాజ్ నాకు కొంచెం పనుంది. అందుకనేసి ఒక 2 డేస్‌లో వస్తాను ఈ సార్. రోజు వస్తారా? సార్ ఇవాళ సాటర్డే, రేపు సండే, మండే ఒక్కరోజు అయిపోతే ట్యూస్డే రోజు వస్తాను సార్. అట్లా కాదమ్మా, ఈ రోజు నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను. రేపటి నుంచి అంటే బిజీ అవుతాను, మళ్ళీ చాలా వర్క్స్ ఉన్నాయి నాకు. అంటే ఇప్పుడిప్పుడు రాలేను కదా సార్. అందులో ఇప్పుడు పైగా 3 అయింది కదా. మీ ఫోటో ఉంటే కొంచెం వాట్సాప్ లో సెండ్ చేయండి. సార్ ఫోటో ఎందుకు సార్? ఒకసారి చూడాలి కదా. అంటే మీరు ఇచ్చేది జాబా, లేకపోతే గనుక మూవీలో ఆపర్చునిటీయా, లేకపోతే సినిమాలో ఆపర్చునిటీయా, నా పెళ్లి చూపులా? పెళ్లి కాలేదని చెప్పాను కదా, పెళ్లి ఏమైనా చేస్తారా? అట్లా కాదమ్మా, నేను కూడా సినిమాల్లో పనిచేస్తాను, దాంట్లో కూడా టచ్ ఉంది. ఈ సినిమాల్లో ఏమైనా పెట్టాలనుకుంటే కూడా పెడతాను అని చెప్తున్నా, అందుకని అడుగుతున్నాను. ఆహాహాహా. అయితే నేను అడిగింది ఇప్పుడు సినిమాల్లో గురించి కాదు కదా సార్. నాకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కోకుండా మీరు ఎట్లా సినిమాకి రెఫర్ చేస్తారు? నేను ఒక ఆఫీస్ జాబ్ అడిగాను మిమ్మల్ని. యాక్చువల్ గా మీ వాయిస్ చాలా బాగుంది, అందుకనే మిమ్మల్ని ఫోటో అడిగాను. వాయిస్ బాగున్న వాళ్ళందరినీ ఫోటో అడుగుతారా సార్ జాబ్ కోసం వస్తే? హలో! ఓకే, కూల్ అమ్మా. నేను మామూలుగానే అడిగాను, క్యాజువల్ అడిగాను, మీరు దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. అయ్యో సీరియస్ గా కాదు సార్. మీరు ఫోటో అడిగితే ఎందుకా అని నాకు తెలియదు కదా, అందుకని అడుగుతున్నాను సార్. ఓకే, అదే చెప్పాను కదమ్మా, మీ వాయిస్ చాలా బాగుందని ఇంప్రెస్ అయ్యాను, అందుకని ఎలా ఉంటారని ఒకసారి ఫోటో అడిగానమ్మా. నాకు కూడా మీరు జాబ్ కోసం అని కాల్ చేస్తే ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు కదా, ఐఎమ్ ఆల్సో ఇంప్రెస్డ్. అంటే నువ్వు అందరితో ఇదే పని చేస్తుంటావా? ఇంకా నీకు వేరే పని ఏం లేదా? ఉద్యోగాలు పెట్టి అమ్మాయిని అందరినీ వాడుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? ఫోటో ఎందుకు నీకు? ఫోటోతో ఏం అవసరం ఉంది? లేకపోతే లేదు, ఎందుకు ఇట్లా ఓవర్ మాట్లాడుతున్నావు? నువ్వు ఓవర్ గా మాట్లాడుతున్నావు. ఏంటి స్వప్న అనే అమ్మాయి తెలుసా నీకు? మైండ్ యువర్ వర్డ్స్. ఏంటి మైండ్ యువర్ వర్డ్స్? ఫస్ట్ నువ్వు నీ వయసు ఏంటి, నీ బిహేవియర్ ఏంటి నువ్వు చూసుకో. నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు.
నువ్వు సీఈఓ కాదు, ఇంకేదైనా పీకు, మాకు అనవసరం. అంటే ఉద్యోగాలని చెప్తే కట్ చేస్తున్నాడు వాడు. ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు అసలు, ఇంతసేపు మాటలు కలుపుతున్నాడు వాడు. వాడు సీఓ అయితే ఎవడు గొప్ప అంట, వాడికే గొప్ప కావచ్చు. హలో 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 మిస్టర్ సిఇఓ. అసలు ఇంతకీ మీరెవరమ్మా? దేనికి సిఇఓ రా నువ్వు? దేనికి సిఇఓ? ఇట్లాంటి ఎద్దవ పల్లక మర్యాదగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు కాదు, నువ్వు మర్యాదగా బిహేవ్ చేయి. నీ వయసు ఏంటి? నీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. 23 years 24 years అమ్మాయిని అందరినీ ఉద్యోగాల కోసం వస్తే వాడుకుంటావా? ఇట్లాంటి మాటలా? నీకు ఫోటోతో ఏం పని ఉంది? ఉద్యోగం ఇస్తున్నావా లేకపోతే ఫోటోలు చూసి వాళ్ళని ఇంకేమైనా చేయాలనుకుంటున్నావా? నా కంపెనీ నా ఇష్టం, నువ్వేం చెప్పేది? అంటే ఒక పేరు పెట్టేసి ఒక కంపెనీ అని పెట్టుకొని నువ్వు ట్యాగ్ ఇచ్చేసుకొని సీఈఓ అంటే అయిపోయిందా? నువ్వు చేసే ఈ బ్రోకర్ పనులకి ఏమనుకుంటున్నావు? నువ్వు దిక్కున్నా చెప్పుకోబా. ఏంటి దిక్కున్న చోట చెప్పేది? నీకే దిక్కు లేకుండా చేస్తాను రా. చూసుకున్నాను రా. ఏంటి చూసుకునేది? ఎక్కడుంటావా? నీ లొకేషన్ పెట్టు, చెప్తాను నేను. నీ లొకేషన్ నాకు పెట్టు, నేనే వస్తా. వస్తావా? ఆగు, పోలీస్ స్టేషన్ లొకేషన్ పెడతాను నీకు. వద్దు కానీ స్వప్నతో ఏం మాట్లాడుతున్నావు? ఏం అడుగుతున్నావు స్వప్నని? ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నావు ఊరికే? ఏమనుకున్నావు నువ్వు? ఇచ్చుకో అంటే ఇచ్చుకో, నా పోలీసులు నాకు బాగానే పరిచయంలే. ఇట్లానే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నావా? నీలాంటోడే ఎవడో ఫేక్ కూడా ఉంటాడు, రియల్ పోలీస్ ఎవరు ఇలా పనులు చేయరు. అవునా? అంటే ఆ అమ్మాయి ఏం చేయలేదని చెప్పి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా? ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడేది? ఒకసారి నాకు ఇవ్వండి మేము ఫోన్. ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నాతోనే అలాగే మాట్లాడి నీ విశ్వరూపం తెలవాలనేరా నేను ఇక్కడికి వచ్చింది. నాలాంటి ఇంక ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలని చూసావురా నువ్వు? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది? ఇంకా నా పేరు చెప్పకరా నువ్వు. స్వప్న పేరు కూడా పిలవడానికి సరిపోవురా నువ్వు. ఏం చేస్తావురా? నాలాంటి అమ్మాయి కురాలని నమ్మించి ఇంకెంత మందితో ఆడుకోవాలని చూస్తున్నావురా నువ్వు? నీ విశ్వరూపం ఇప్పుడు నేను చూసాను కాబట్టే మాట్లాడుతున్నాను రా. నువ్వు ఎట్లాంటి వాడువో నేను ఇక్కడ విన్నాను రా. నేను పనికి మాలోడా, నీ నిజ స్వరూపం ఏంటో నేను మొత్తం ఇక్కడ వింటూనే ఉన్నా. ఇంకెంత మంది అమ్మాయిలతో ఆడుకుంటావురా నువ్వు? చప్పు తీసుకొని కొడతారా అక్కడికి వస్తే? ఏంట్రా నీకు రెస్పెక్ట్ ఏంట్రా? నువ్వు రెస్పెక్ట్ తీసుకునేటోడి వారా నువ్వు? నీలాంటి వాడికి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా చెప్పు? నేను రా అనడం కూడా అది ఇంకా దానికన్నా నీచంగా తిట్టాలరా నీకు. రాగాదిరా, నిన్ను చెప్పు తీసుకుని కొట్టాలి. ఇప్పుడు నా ముందుంటే చెప్పు ఇరగొట్టేదాన్ని. నీకు రాగానే కూడా ఒక అది వేస్ట్, అర్థమైందా? చెప్తాను. నా దిక్కున్న చోటనే వచ్చాను. ఏంటి దిక్కున్న చోటు చెప్పుకోమని చెప్తున్నావు? దిక్కున్న చోటుకే వచ్చింది ఆ అమ్మాయి. ఏమనుకుంటున్నావు? నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా? ఒక బోర్డు పెట్టుకొని నువ్వు ఒక కంపెనీ పెట్టుకొని నేను సీఈఓ అంటే అయిపోతుంది అనుకుంటున్నావా? ఏంటి ఎంతమంది అమ్మాయిలతో ఇలా చేస్తున్నావు? నాకు సమాధానం చెప్పకు. నీకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, దానికి సమాధానం చెప్పుకో. ఇప్పుడు బానే ఉంటుంది, రేపు పొద్దున అనుభవిస్తావు కాళ్ళు చేతులు పడిపోయాక. ఇంతమంది జీవితాలతో ఆడుకున్నాను కదా, నాకు అందుకే ఇట్లా అయ్యింది అని. కనీసం నీ నీళ్ల గ్లాస్ కూడా నువ్వు తీసుకోలేని సిచ్యువేషన్ వస్తుంది కదా, అప్పుడు బాధపడతావు నువ్వు. అర్థమైందా? నీకు పిల్లలు ఉన్నారు, నీ భార్యను కూడా ఇట్లానే చేస్తే అప్పుడు సంగతి అప్పుడు కాదు, అప్పుడు ఈ సంగతులన్నీ గుర్తొస్తాయిరా పనికి మళ్ళా వెదవా. నా భార్య గురించి మాట్లాడవకు. నీ భార్య గురించి మాట్లాడొద్దు, కానీ నీ పిల్లలు పెద్దగా అవుతున్నారు. రేపొద్దున నీ పిల్లలు కూడా ఇట్లానే తయారవుతే, మగ పిల్లాడైతే నీలాగానే తయారవుతే, ఆడపిల్లకి ఇట్లానే సిచ్యువేషన్స్ ఎదురవుతే నువ్వు స్టూపిడ్ రా, నువ్వు ఈడియట్ విరా. నీకు దిగజారిపోయి నేను నీలాగా మాట్లాడలేను, కానీ నువ్వు అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం మానే. అర్థమైందా? ఇట్లానే చేస్తూ ఉంటే గనుక వెళ్ళి కేసు పెడతాం నీ మీద. పోలీసులు నిన్ను బొక్కలు వేసి నిన్ను నీ కంపెనీని మూసి పడేస్తారు. అర్థమైందా? ఏం పీక్కోవడమో కాదు,
వస్తాం ఇప్పుడు స్వప్నాన్ని తీసుకొని వస్తా. ఎందుకు ఆ అమ్మాయికి ఫోన్స్ చేస్తున్నావు? ఎందుకు వీడియో కాల్స్ లో ఏం పని రా నీకు? పక్కన నీ భార్య ఉండదా? రా 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 చూసుకో వెయిట్ చేస్తాను. ఆ పక్కన రా ఇద్దరిని కలిపేసుకుంటా రా. నీ నీ భార్యని కూడా ఇలానే మాట్లాడితే నేను వేరే వాళ్ళతో కాల్ చేయించానా నీ వైఫ్ కి? ఆ చెప్పు. ఏయ్ ఇంకొకసారి మళ్ళీ మాట్లాడావంటే ఇట్లా. ఆహా, నీ వైఫ్ అయితే ఆడపిల్ల, వేరే వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదు. నీ వైఫ్ కి అయితే రెస్పెక్ట్ కావాలి, వేరే వాళ్ళు మనుషులే కాదు. భార్య భర్తల మధ్య నువ్వెవరమ్మా? బ్రోకరా? నువ్వు బ్రోకర్విరా, నేను బ్రోకర్ని కాదు. నువ్వు బ్రోకర్వి, అర్థమవుతుందా? 10,000 అవసరానికి అమ్మాయి తీసుకుందని చెప్పి ఇంటికి పిలిచి తనని ఈ విధంగా కమిట్మెంట్ అడుగుతావా? ఏంట్రా నీకు కమిట్మెంట్ ఇచ్చేది? ఇంకో సున్నా ఎక్కువ కల్పిస్తావా? నీ బతుకంతా సున్నా కాకుండా చూసుకో, అర్థమవుతుందా? సిగ్గులేదు? ఒకరి అవసరాలని ఇట్లా వాడుకుంటున్నావు నువ్వు. అది అమ్మాయిని ఉసురు కొట్టుకొని పోతావురా నువ్వు. ఇది గనుక మానకపోతే నువ్వేం చేసుకుంటావు? నీ చావు నువ్వు చావు, కానీ స్వప్న జోలికి వస్తే మటుకు బాగుండదు. అర్థమైందా? నువ్వు అనుకున్నట్టు అంత సింపుల్ గా అయ్యేది కాదు. ఇవాళ రేపు అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, ఏం చేయాలో తెలుసు. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా అని చెప్పేసి ఏదంటే అది చేస్తే నడుస్తుంది అని అనుకుంటున్నావేమో. స్వప్న నాది, నేను దాన్ని ఏమన్నా చేసుకుంటా, నీకెందుకు? ఏంటి స్వప్న నీది? ఏంటి నీకు ఎవరైనా రాసిచ్చారా, లేకపోతే నువ్వు పెళ్లి చేసుకున్నావా? స్వప్న నాది అని అంటున్నావు. ఇట్లా ఎంతమంది అమ్మాయిలను ఉపయోగించుకున్నావో నువ్వు? నీకు అవసరం ఇవన్నీ? ఏంటి స్వప్న? వాడికి ఇంకెంతమంది ఉన్నారా నీ లైఫ్ లో డీప్ లవర్లు? నేను ఒక్కదానే కాదురా. చిచి, వాడు నేను ప్రేమించాడండి మేడం. వాడు అంటే నాకు అసహ్యం. అసలు నువ్వు మాట్లాడడం కూడా ఇష్టం లేదు అని అంటుంది అమ్మాయి. అమ్మాయిని నువ్వు హెరాస్ చేస్తున్నావు. ఒక్క నిమిషం ఉండండి మేడం, మీరు ఒక్క నిమిషం. స్వప్న చెప్పురా చెప్పు. పడుకున్నప్పుడు లేదా నీకు? అరే చెప్పు తీసుకొని కొడతారా? నువ్వు బలవంతంగా నువ్వు అనుభవించావు గానీ నాకు ఇష్టంగా నేను ఏ రోజు నీ దగ్గర రాలేదురా. అంటే ఆల్రెడీ నువ్వు కూడా ఒప్పుకొని? లేదు మేడం, వాడు బలవంతంగా నాకు హరాస్మెంట్ చేశాడు. నేను చచ్చిపోవాలనే సిచ్యువేషన్ తీసుకొచ్చాడు వాడు. ఇప్పుడు బయటకు వచ్చింది. అసలు నేను వాడు అంటే నాకు అసలు ఇష్టమే ఉండదు. తీసుకున్న పాపానికి డబ్బులుగా హరాస్మెంట్ నాకు రోజు పోస్ట్ చేసి. నీ పెళ్ళాన్ని కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతుందిరా. పత్తిత్తు మాటలు అప్పుడు మాట్లాడదు గాని. అంటే అప్పుడు నీకు ఇష్టం ఉండే నువ్వు? లేదు మేడం, వాడు అంటే నాకు అసలు ఇష్టం లేదు. వాడు పెద్ద బోకర్ గాడు. వాడు ఒక్క మందితో కాదు. ఆహా, వేరే వాళ్ళైతే రెడీగా ఉన్నారు అనుకుంటున్నావా? బోట్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు అని. నీకు అనవసరం కాదు, నోర్మోయ్. నువ్వు ఇంతకంటే ఎక్కువ మాట్లాడేవంటే బాగుండదు చెప్తున్నా. ఆపో. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? సిగ్గు లేదు? మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నావు. నీకెందుకు ఏంట్రా? నీకెందుకు? చెప్పు తీసుకొని కొడతా. రా ఇక్కడికి. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్తున్నా. అమ్మాయిని లొంగ తీసుకుందే కాక, అమ్మాయిని భయపెడుతుంది కాక, హెరాస్ చేస్తుంది కాకుండా మళ్ళీ నోరెత్తి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు నా నోరు నా ఇష్టం. నీ నోరు నీ ఇష్టం కాదు. నువ్వు అదుపులో పెట్టుకో. నీదైతే నీ దగ్గర పెట్టుకో, అర్థమైందా? ఎందుకు అందరి జీవితాలతో ఆడుకుంటున్నావు? అమ్మాయికి ఇష్టం లేదు నువ్వంటే. నువ్వు స్టూపిడ్వి కాబట్టి నీకు అన్ని ఇట్లానే ఉంటాయి. స్టూపిడ్ ఫెలో. నువ్వే పెద్ద స్టూపిడ్విరా. The number you're calling is currently switched off. హలో, ఎందుకురా ఫోన్ పెట్టేస్తావు నువ్వు? నువ్వు ఇంకోసారి గనక అమ్మాయి జోలికి వస్తే, స్వప్నానే కాదు ఇంకెవ్వరైనా సరే, నువ్వు అమ్మాయిని వాడుకున్నట్టు తెలియాలి. ఆల్రెడీ నీ కంపెనీ ఏంటి, ఎక్కడుంది అనేది అన్ని తెలుసు. నీకు ఎంత పెద్ద పేరుంది అనేది కూడా తెలుసు. నువ్వు ఎవరు అనేది నేను ఒక్క ఫోటో వేసానంటే నీ పని అయిపోతుంది అనుకుంటున్నావు. నేను పోలీసుల వరకు కూడా వెళ్ళక్కర్లే, నీ ఫోటో స్క్రీన్ మీద వేస్తే చాలు అనుకుంటున్నావు. ఇప్పుడు ఫోన్ లో తీసి చూపిస్తుంది. స్వప్న నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. చూపించిందంటే నీ పని అయిపోతుంది అనుకుంటున్నావు. ఏదో బెదిరించాల్సిన అవసరం లేదు నాకు. నిన్ను ఏమనుకుంటున్నావు? అర్థమైందా? చెప్పు తీసుకొని కొడతారా నిన్ను? చెప్పు తీసుకొని ఈడ్చితంతా రోడ్డు మీద. ఆ ఫోటో ఇవ్వమ్మా, స్క్రీన్ మీద వేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? నా పర్సనల్ ఫోన్ నెంబర్ నీకెందుకు బే?
ఏ దీని గురించి కాదు, నేను వేరే దాని గురించి మాట్లాడదామని అడుగుతున్నాను. ఈ చెప్పు topic కొంచెం చెప్పు తీసుకొని కొడతా నేను, అర్థమైందా? చెప్పు తిరిగేసి కొడతా. నువ్వు ఏ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నా నేను ఇక్కడ. మళ్ళీ నా ఫోన్ నెంబర్ అడుగుతున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు? ఆడవాళ్ళంటే సరే, ఆడబొమ్మలు అనుకుంటాడు. అంటే ప్రతి ఒక్క ఆడపిల్లని ఇట్లానే చూస్తావా? సరే మేడం, ఇంకా అలా చూడను, ఓకేనా? ఏంటి అలా చూడను అనుకుంటే నా నెంబర్ అడుగుతున్నావు నువ్వు? ఏ అంత ఇదెక్కిపోయి ఉన్నావా నువ్వు? ఎదవా, బుద్ధి లేనిదివా. నువ్వు ఒక కంపెనీకి సీఈఓ ఎట్లా అయ్యావు? నీ వల్ల నేను ఎలాంటి అలా మాట్లాడాల్సి వస్తుంది. సరే మేడం, నీ ఫోన్ పే నెంబర్ ఇదేనా? అరే పనికి మాలోడా, ఇంకెందుకు రా? నీకు దెబ్బలు పడితే కనుక నువ్వు దారికి వచ్చేటట్టు లేవు. చివరికి నువ్వు దెబ్బలు పడే సిచ్యువేషన్ తెచ్చుకుంటున్నావు. నీలాంటి వాడు బతకడం కన్నా సావడం బెస్ట్ రా. నువ్వు ఎందుకురా బతుకుతున్నావు? సిగ్గు లేదు? ఇంత మందితో తిట్లు తింటున్నావు, మేడం, బుద్ధి లేదు? ఏయ్ నువ్వు నోర్ముయ్, నువ్వు నోర్ముయ్, నోర్ముయ్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడేవో బాగుండదు చెప్తున్నా. The number you're calling is వాడు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు. అసలు వాడికి మర్యాద లేదు, ఏం లేదు, అసలు మంచితనం లేదు. అట్లాగే వాడు చదువుకున్నాడో చదువుకోలేదో నాకు అర్థం కావట్లేదు, కానీ సీఈఓ ట్యాగ్ అయితే పెట్టుకున్నాడు. ఇలాంటి వాళ్ళందరికీ వెనకాల డబ్బులు ఉంటాయి, అమ్మా బాబు సంపాదించినవి. అవి తీసుకొని వచ్చి కంపెనీలు పెట్టేసి సీఈఓ అని అంటారు. ప్రతి ఒక్కడు సీఈఓ అయిపోతే అయిపోయింది అని అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు, చాలా కేసెస్ వస్తూ ఉన్నాయి ఇలాంటివి. అసలు నిజంగా అమ్మాయిలు కూడా ఎట్లా నమ్ముతున్నారో. ఆల్రెడీ ఈ అమ్మాయి ఇప్పుడు బాంబు పేలుస్తుంది అబ్బాయితో ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి అని. సో ఇలా డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు ఊర్లోకి వెళ్ళండి అమ్మా. మీ అమ్మ నాన్న దగ్గర సేఫ్ గా ఉండండి. డబ్బులే కాదు, ఈ రోజు కష్టం ఉంటుంది, రేపు ఆ కష్టం పోతుంది. డబ్బుల కోసమని ఇట్లా అడ్డమైన దారులు తొక్కక్కర్లేదు మీరు. ఇక్కడే కాదు, హైదరాబాద్ లోనే కాదు, ఏ నగరంలో అయినా ఎక్కడైనా ప్రతి ఒక్క చిన్న గల్లీలో కూడా ఇట్లాంటి ఎదవలు చాలా మంది ఉంటారు. వాడి డీటెయిల్స్ అని ఇవ్వు, నేను స్క్రీన్ మీద కూడా వాడి ఫోటో వేస్తా. అసలు వాడి మా వ్యూవర్స్ చాలు, వాడికి పోలీసుల వరకు అక్కర్లేదు. చిత్తకు కొట్టి వాడి కంపెనీ లేకుండా చేస్తారు. సరే మేడం, ఇస్తాను. సో అమ్మాయిలు ఎవరిది వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఉద్యోగ వేటలో పడి ఉద్యోగం తక్షణమే రావాలి అన్న ఆలోచనతో మీరు ఎన్నో కంపెనీస్కి అప్లై చేస్తుంటారు. కానీ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళ నెంబర్స్ ఇవ్వండి. కాల్ వస్తే మీ మమ్మీ డాడీ మీకంటే అలర్ట్ అయ్యి మీకంటే ఎక్కువ క్యూరియాసిటీతో ఉండేది వాళ్లే కాబట్టి డెఫినెట్ గా మీకు కాల్స్ ఇస్తారు, మాట్లాడొచ్చు. అంతేకాని ఇలా మీ పర్సనల్ నంబర్స్ ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని ఏ టైంలో అంటే ఆ టైంలో కాల్ చేసి వీడియో కాల్స్ చేసి ఇబ్బంది పెట్టడం, ఇంకా అమ్మాయి చెప్పినవి చాలా ఉన్నాయి. అమ్మాయి వెయ్యొద్దు అని అంటుంది, రిక్వెస్ట్ చేసింది కాబట్టి నేను వెయ్యట్లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి ఏమైనా జరిగితే మీరు లొంగాల్సిన అవసరమే లేదు. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ ఉన్నాయి, అలాగే ఉమెన్ ఎడ్యుకేట్ చేసేవి ఉన్నాయి, ఉమెన్ ప్రొటెక్ట్ చేసేవి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటికి ఎక్కడ అప్రోచ్ అయినా మీకు తగిన న్యాయం జరుగుతుంది. అంతేకాని డబ్బుల కోసము ఇంకేదో ఏదో చూపిస్తే కనుక వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి దయచేసి. ఉంటానమ్మా. నమస్కారం. వీడికి కూడా మనం డెఫినెట్ గా వెళ్ళి పోలీస్ కేసు వేద్దాము. వాడి గురించి అన్ని డీటెయిల్స్ ఫస్ట్ ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అవుదాం, ఏం చెయ్యాలి అనేది కనుక్కుందాం. వాడి కంపెనీ ఫస్ట్ క్లోజ్ చేసుకునేలాగా చేద్దాం. సరే మేడం. ఇంకా ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకుండా చూద్దాం. అవును, రైట్. నీకు కూడా ఏం చెయ్యాలో మనం మేడంతో మాట్లాడదాం, అడ్వకేట్ మేడంతో. ఆవిడ సరైన సలహా ఇస్తారు. డెఫినెట్ గా దాని ప్రకారం వెళ్దాం. సరే, నమస్తే. నమస్తే.